ఇక ఫ్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా అసలు గేర్ మారుస్తుంది. ఆ ఎమోషన్స్, ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూశాక సెకండ్ హాఫ్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. సెకండ్ హాఫ్ లో కథ స్పోర్ట్స్ డ్రామా వైపు స్పీడ్ అందుకుంటుంది. ఒకే సినిమాలో 3 స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చూపించి బుచ్చిబాబు ఆడియన్స్ ను ఇన్స్పైర్ చేశారు. ముఖ్యంగా కుస్తీ, రెజ్లింగ్ ఎపిసోడ్ లో చరణ్ పడ్డ కష్టం, చూపించిన కమిట్మెంట్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆ హాస్పిటల్ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చరణ్ బెడ్ మీద చేసిన ఆ పర్ఫార్మెన్స్ చూసి థియేటర్లలో ఆడియన్స్ కు కళ్ళలో నీళ్లు తిరిగాయి, గుండె పట్టేసినట్టు అయింది. చరణ్ నటనలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారిని మించిపోయాడని ప్రతి సామాన్య ప్రేక్షకుడు కాలర్ ఎగరేసి చెప్తారు. ఈ సినిమాకి అతిపెద్ద బలం కాస్టింగ్. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు గారు ప్రాణం పోశారు. చరణ్, జగ్గుబాయ్ కాంబినేషన్ సీన్స్ నుంచి కళ్ళు పక్కకు తిప్పుకోలేము. ఇక శివన్న, శివరాజ్ కుమార్, మీర్జాపూర్, మున్నా అంతా పోటీ పడి నటించారు. ఈ కథకు ప్రాణం పోసింది ఆస్కార్ విజేత ఏఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా కుస్తీ సీన్స్ లో